కందిపప్పు. ఏం పప్పు పడుతున్నా? గోంగూర పప్పు. తెచ్చావు గోంగూర? చక్కెర వెళ్ళి వస్తుంది. పప్పు ఫ్రై, గోంగూర పప్పు. ఎస్. ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. పల్లి చట్నీ పెడితేనా? పల్లీ చట్నీ నైటే వేసింది. వీళ్ళు తిన్నారు ఫ్రెండ్స్, మేము తింటాం పడే. మెల్లిగా కాలిద్ది. మెత్తగా ఉన్నాయి ఇడ్లీ. ఇడ్లీ ఇడ్లీ చాలు చాలులేమమ్మా. సరిపోద్ది పప్పులోకి? పప్పులో సరిపోయింది. పచ్చడిలో కూడా ఇంకో గిన్నె ఇస్తాను. నిమిషం కాలేదా? ఇంకొక 4 పోయినా 4 చెట్లు కాదు, కొంచెం కూడా ఎవలే. చాలే కొంచెం ఇంకొంచెం పోద్దాం. పప్పు తక్కువ, ఆకుకూర ఎక్కువ పెడితే బాగుంది. ఆకుకూర పప్పు పెదా బాగా మరి పెద్దమ్మని తీసేద్దాం. పచ్చట్లేదు. పప్పు తక్కువ, ఆకుకూర ఎక్కువ, పచ్చడి రాదు. పచ్చడి కాదు, పప్పు కూరలోకి చాలా పిల్లలు తిన్నారు అట్టుంటే. ఎందుకంటే మీ పిల్లలు ఐస్ క్రీమ్ వాళ్ళు ఆకుకూర తినడమే కష్టం. నేనేదో ఇట్లా పెడతాను. ఇంకా ఎక్కువ ఆకుకూర పోతున్నాయి నీళ్ళు కింద. గుంజాలి అనమాట. ఇంకా బాగా కొంచెం తీసుకుంటే ఉందమ్మా. అవును, నీళ్ళు బార్బోసి మళ్ళీ ఇది చేయాలి. ఇది సెకండ్ టైం. టమాటాలు కూడా వేస్తావు? 2 ఒకటే. ఒకటి ఇప్పటికే ఆకుకూర ఉంది కదా, 2 ఇంకా టమాటాలు. అచ్చం టమాటా పప్పు అయితే 2 వేసుకోవచ్చు. అండ్ పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటే గ్యాస్ పడి రాదు. టమాటో, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ చాలు. టమాటాలు అసలు ఉడకవే అంత భయం అన్న కట్ చేస్తా. అలా ఏం లేదు, కనపడితే తినరు మా వాళ్ళు. అబ్బాయి నాకు నచ్చు. శనివారమా? ఎందుకని? ఎక్కడేమో వెళ్తున్నారా వాళ్ళిద్దరా? వెళ్తారా నుంచి అంటున్నాడు. పప్పు ఫ్రై దీంట్లో ఇప్పుడు నేనెందుకు అడిగాను? ఆ పిల్ల చెప్పింది అటు వెళ్ళాలి కదా, అయినా శివ కూడా లేదు, ఊరు వెళ్ళింది. చెప్పారులే, వెళ్తున్నాను. పసుపు అమ్మ విజయలక్ష్మి. కళ్ళుప్పు కూర. ఎందుకంటే అది గోంగూర కదా, పుల్లగా ఉంటుంది. అందుకని ఉప్పు ఎక్కువ పడుతుందా? కొంచెం ఎక్కువ పడుతుంది గోంగూర ఉప్పు. కొంచెం అయినా చింతపండు అవసరం లేదా? అవసరం మేమేమైతే టమాటా పప్పులోనే దాంట్లో వేస్తాం. మరీ చెప్తావమ్మా, అన్నీ తెలిసిన వాళ్ళకి మంచి చెప్పింది. మా అంటే రోజు ఎక్కడికి వచ్చి ట్రైన్కి చూసి వెళ్తున్నట్టు మాట్లాడింది. టమాటా పప్పులో అప్పుడు నేను నోచుకుంటే తిన్నా కాబట్టి ఇలా ఇప్పుడు వేస్తాను.
ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. పోతాయి అనుకుంటు కదా. చాలా టమాటా మగ్గుద్ద పప్పు ఇలా ఉండాలి ఉడికినాక, గట్టి పప్పులాగా అవ్వకూడదు, బాగోదు అప్పుడు. సో ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్, లేదంటే సరిపోతాయి మామూలు గట్టి పప్పు ముద్దపప్పు లాగా. నా పప్పు అందంగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా, ఎంతే టేస్టీగా కూడా ఉంది. మీ పప్పు నా పప్పు కాదు, గోంగూర పప్పు. లక్ష్మి కడగట్టుకోవాలి, కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళన్నీ దిగ తీసుకోవాలి. ఉప్పు నీళ్ళు కడిగేసుకొని అంతా దిగిపోవాలి చుక్క. అంతే ఆరాలి, ఈ లోపు నువ్వు అన్నం వండేసి వండే బాధ్యత నీదే. ఎందుకు అన్నం ఒకళ్ళు కూర ఒకళ్ళే ఏంది? ఎందుకలా? బికాజ్ నువ్వు ఉన్నాగా. నేను ఉన్నాను కాబట్టి. ఇంకా ఈ అలవాటు అంతమందికి వండుతుంటే మెత్తపడతాను. అంతమందికి వండుతుంటే నేను ఒక్కదాన్ని ఎక్కువైనా మీ నలుగురు పడుకుంటున్నారు. కొంచెం ఎక్కువ వేస్తాను నేను, మళ్ళీ సాయంత్రం తింటానేమో మీరని. అప్పుడు నాకు రావట్లేదు, మెత్తపడుతున్నాను. అరే రే ఎప్పటి నుంచి అట్లా జరుగుతుంది? ఏం చేస్తున్నావు విజయలక్ష్మి? పప్పు నీళ్ళలోంచి పప్పు మీదకి పప్పు తిరగడం అంటేయాలి. జాగ్రత్త కాలుతుంది చేతులు. ఉండాలన్నావు గమ్మా. ఆగమ్మా చెప్తాను. నువ్వు చెప్పిన మాట ఏమో విజయలక్ష్మి. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ఐమ్ యువర్ డాట్. పాపం నావేనే అంటావి. అలా ఏం లేదు, పప్పు ఉండాల్సిన కన్సిస్టెన్సీలో ఉంచుకొని మెరిపేసి ఊరమిరకాయలు వేసేసి ఊరమిరకాయలు అయిపోయినాయా? ఎస్. విజయలక్ష్మి తెచ్చుకోండి వెళ్ళి బయట. ఈ నెల సరుకుల్లో నేను ఊరమిరకాయలు తాలేదు, బికాజ్ మా పిల్లలు కూడా తింటున్నారు, వెయిట్ చేస్తాను. చూసారా పప్పు? చూసారులే పప్పు. పప్పు కొంచెం ఆరైపోతే కొంచెం చిక్కబడుతుంది, సరిపోయింది. నీటిలో అప్పుడు తీసుకో. Yay!